చాలా ప్రశ్నలు వస్తున్నాయి. చాలా చెప్తున్నాం మనం. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. వచనం బైబిల్ కంఠస్థం చేయకుండా మీరు చెప్తున్నారు. ఇది కోట్ చేయకుండా ఈ వచనంలో ఈ ప్రశ్నకు ఇక్కడుంది, అక్కడుందని మీరు చెప్తున్నారు. ఈ వచనం ఇలా చెప్పాలని మీరు బై డిఫాల్ట్‌గానే వస్తుంది వచనం లోపల నుండి. అది గిఫ్టా? లేదా చదువుతుంటే వస్తుందా? లేదా పరిశుద్ధాత్మ నడిపింపా? లేదా ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటందులో నుండి తీసేయాలి. ఏంటంటే గిఫ్ట్ అది నిజం. దేవుడు అనుగ్రహించే గిఫ్ట్ ఒకటి. ఇంకొకటి గ్రేస్. దేవుడు అనుగ్రహించే కృప. పరిశుద్ధాత్ముడే ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మీరు చదవటం వల్లే వస్తుందా అంటే అందరూ చదువుతున్నాం. నాలా అందరికీ వస్తుందా అన్నప్పుడు మనపైన ఎంతకెంతకు దేవుడు మనపై కృప ఉంచాడో నేను ఈ వాక్యాన్ని ఎంతో యోచిస్తా. ఏ వాక్యమంటే ఏశావు యాకోబును గురించి చెప్తూ వారిద్దరూ గర్భములో ఉన్నప్పుడే ఆయన ఒకరిని ప్రేమించాడు, ఒకరిని ద్వేషించాడని చెప్పబడిందే. అప్పుడు దేవుడు పక్షపాతి అంటే కాదు. అలాంటప్పుడు దేవుడు ఒకరికిస్తున్నప్పుడే చూస్ చేస్తున్నాడు. అశ్విన్కిది. అశ్విన్ ఇలా సాధించి ఇలా రాణించబడాలి, ఇంతటిని ప్రజలకు అందించాలనేటువంటిది అశ్విన్ రూపింపబడక ముందే డిసైడ్ చేశాడు. ఇన్బిల్ట్. మనకి సైన్స్లో డిఎన్ఏ అని చెప్తాను. మనం నార్మల్గా చెప్పేప్పుడు తలరాత అంటుంటారు. తలరాత అంటే అనేక మంది తల మీద రాసి ఉన్నదనుకుంటారు. అది కాదు, మొదటి రాత. మనం పుట్టేప్పుడే మన లైఫ్ గురించి అందులో రాసుంటదట. ఒక్కొక్కరికి రాసుంటదట. అది ఇంగ్లీష్లో డిఎన్ఏ అంటారు, సైంటిఫిక్గా మెడికల్గా చెప్తున్నప్పుడు. కానీ అదే సమయంలో బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్తున్నాడు, అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నిన్ను గూర్చి రాశాను, దీని ఆధారంగానే అదొచ్చింది. సో ఎవరికి ఏంటన్నది ఆయన నియమించి ఉన్నాడు. కొందరు మీరు పొలిటికల్ లీడర్స్ చూస్తే బార్న్ లీడర్స్గా ఉంటారు. వారు విద్యావంతులై ఉండరు. దే ఆర్ బార్న్ లీడర్స్. కొంతమంది క్రీడాకారులను చూడండి, అది క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వారిలో బార్న్ ప్లేయర్స్ని చూడగలం. నేచురల్గానే వారు కొంచెమే ప్రాక్టీస్ చేస్తారు. అయితే వీళ్ళకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ కంటే వీళ్ళు ఎక్కువ ఇచ్చేవారుగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు అలాగా ఇన్బిల్డ్గా అలాగే ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, రాసేవాడు అయి ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ ఉంది. ఈనాటికి స్పర్జన్ గారి ప్రసంగాలు ఎందుకు అధికంగా మాట్లాడుతున్నాం? స్పర్జన్ గారి ప్రసంగాలు ఎందుకని? అందరూ ప్రసంగాలు చేశారు. ఎందుకు స్పర్జన్ గారిని ఇప్పటికే చెప్పుకుంటున్నాం? అది ఇన్బిల్ట్గా ఆయనలో ఉన్న గిఫ్ట్. బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమని ఉంది. వారు అలా నడిపించబడుతున్నారు. గాస్పెల్కి మనం బిలీగ్రాహం గారిని ఎందుకు చెప్తున్నాం? ఎంతో మంది ఇవాంజలిస్టులు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే ఆయనలో ఇన్బిల్ట్, ఆయనకి ఇవ్వబడింది. ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరికి కృపగా అది ఇచ్చి ఉన్నాడు. నా విషయంలో ప్రత్యేకించి మీరు నన్ను అడిగినట్లయితే, నేను సంఘాలలో ఆరంభంలో చర్చ్కి వెళ్తున్నప్పుడు నేను ఈ కంఠస్థము చేయలేను, నేను కంఠపాఠంగా చెప్పలేను. ఇంకా చెప్పాలంటే కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ ఉంటాయి, మ్యాథ్స్లో ఫార్ములాలు ఉంటాయి, ఏది నా మనసులో ఉండదు. నన్ను యాక్చువల్గా చూస్తే ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్. నాకు రాదు, ఏంటి కారణం తెలీదు, చదివినా నిలవదు. చర్చికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకము చూసి పాడతారు. పాడుతున్నప్పుడు నాకు ఆ పాట బాగుంటుంది, కానీ వర్డ్స్ మనసులో నుంచో. అందరు బుక్ చూసి పాడతారు, నాకైతే కన్ను మూసి పాడాలని ఆశ, మనసులో అది ఉండాలని ఆశ. ఒకరోజు దేవుణ్ణి అడిగాను, ప్రభువా, నేను దీన్ని కంఠస్థంగా పాడటానికి నాకు గిఫ్ట్ ఇవ్వండి, నేను కంఠస్థము చేయడానికి జ్ఞాపక శక్తిని ఇవ్వమని అడిగాను. అందువల్లని చెప్పడం లేదు, కానీ అది కూడా నా యొక్క ప్రార్థన. దేవుని యొక్క మహాకృప, దేవుడు నాకు అది ఇచ్చారు. అది వాక్యములోనూ రిఫ్లెక్ట్ అవుతుందనుకుంటున్నా. కృప వల్లే, ఇది కూడా కృపే. 100% నేను ఎప్పుడు చెప్తా, 100% కృప ఇక్కడ. 99.99% కూడా కాదు, 100% పూర్తిగా. నా పూర్వీకము, నా బేసో లేక నేపథ్యాన్ని చూస్తే దీనికి దానికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఇలా మాట్లాడమంటాడు, ఆ వాక్యాన్ని ఇలా కనెక్ట్ చేయమంటాడు. పలు సమయాల్లో ఎప్పుడో విన్న వాక్యాలన్నీ ఆ సమయానికి అది కరెక్ట్గా యూస్ అవుతుంది. పరిపూర్ణంగా హోలీ స్పిరిట్ యొక్క గైడెన్సే ఇది నాలో కలిగిందంతా. ఇక్కడ డానియల్ పుస్తకానికి వచ్చినప్పుడు, ఇక్కడ డానియల్ చాప్టర్ 10లో గత కార్యక్రమంలో చూసాం. గతంలో అడగాలనుకున్నాను, మనం ఏంజల్స్ గురించి వివరించాం. ఆ తర్వాత ఎలా అడగాలని అనేక విషయాలు మనం మాట్లాడాం. డానియల్ చాప్టర్ 10 verse 13లో, బట్ ద ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ పర్షియా విత్‌స్టూడ్ మీ 21 days, బట్ బిహోల్డ్ మైకేల్, వన్ ఆఫ్ ద చీఫ్ ప్రిన్సెస్ కేమ్ టు హెల్ప్ మీ, ఫర్ ఐ had been left alone there with the kings of Persia. ఈ వచనాన్ని చాలామంది చాలా డీప్గా చూశారు. అయితే ఇందులో చాలా రహస్యాలు లోపల ఉన్నాయి. ఇందులో ఏముందంటే, ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ పర్షియా విత్‌స్టూడ్ మీ. మీరు ఏంజెల్ గురించి 3 విధాలుగా చెప్పారు. అయితే ఇక్కడ ఏంజెల్ అనేది దేవుడు చెప్పిన విషయాన్ని చేయాలనేది. అయితే ఇక్కడ కొంచెం వ్యత్యాసంగా అర్థమవుతుంది. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి మీరు చెప్తే బాగుంటుంది. హోషేయలో 12వ అధ్యాయం చదివేప్పుడు అక్కడి వాక్యము 4వ వచనం చూడగలము. యాకోబు దూతతో కూడా పోరాడెను,
రాత్రంతా కన్నీరు విడిచి బతిమాలేను అని ఉంటుంది. అతని రెసల్ ఎక్కడుందో చూడండి. ఇక్కడే విషయం ఉంది. ఇక్కడే విషయం ఉంది. అందరేమనుకున్నారంటే ఓ, అతనితో టైట్గా పోరాడాడు. పట్టుకున్నాడు. అవును, మన దేవుని యొద్ద కొన్ని విషయాలు ఆయన చెప్తుండగా చూస్తే, మీ భాషలో చెప్తే స్క్రీన్ ప్లేగా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోసస్తో చెప్తాడు, నువ్వు తప్పుకో, వీరిని హతమారుస్తానంటాడు. అలాగంటే ఈయనకంటే మోషే ఎంతో ఎత్తుగా ఉన్నట్టుగాను, ఈయన దాటి వెళ్ళలేకపోతున్నట్టుగాను, మోసస్ అడ్డుగా నిలబడినట్టుగా ఉంటుంది యాక్చువల్గా చూడటానికి. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ప్రేమను మీరి నేను అక్కడికి పోలేకపోతున్నాను, నువ్వు కొంచెం తప్పుకో, నేను చూసుకుంటా. నీ వల్ల వారిని నేను నాశనం చేయకుండా నీ యొక్క ఇదే నన్ను ముందుకు పోనీయకుండా ఆపుతుంది అన్నట్టుగా. ఈ వాక్యములు చూడండి, యాకోబు దూతతో కూడా పోరాడి విజయం పొందాడు అని అక్కడ చదువుతాం. ఇక్కడ అతడు కన్నీరు విడిచి అతని బతిమాలేను అని ఉంటుంది. కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు. అందువల్ల మన దేవుని స్పెషాలిటీ ఏంటంటే, ఎదిరించితే చంపుతాడు, కాలు పట్టుకుంటే కాపాడతాడు. అదే విషయమంతా. మీరు దేవుని ఎదిరించి నిలవగలరా? నేను ఎవరు తెలుసా అంటే, నేను కట్టిన మహాబబులోను. అక్కడ ఆ మాట ఎంతో చక్కగా ఉంటుంది. ఆ మాట రాజు నోట ఉండగానే అతని రాజ్యం తొలగిపోయినట్టు చూడగలం. అహంకారమైనది ఆలోచిస్తేనే దెబ్బ కొడతాడట. He doesn't like it. అవును, అదే సమయంలో యాకోబు కాళ్లు పట్టుకుని కన్నీరు విడిచి బతిమలాడాడు. సో అక్కడ దూతతో పోరాడి జయముందెను అన్నందుకు అర్థము కన్నీరు విడిచాడు. ఇంటి నుండి బయటికెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఏడుస్తుంటారు, నానెళ్తున్నాడని ఏడుస్తారు. ఆ తండ్రి టక్కని అక్కడి నుండి వెళ్ళిపోడు. ఉండి తిరిగి తిరిగి చూస్తుంటాడు, అయ్యో బిడ్డ ఏడుస్తుందే, సమాధానపరుస్తాడు. భార్య చెప్తుంది, మీరు వెళ్ళండి సరిపోతుంది, కానీ అతడు వెళ్ళిపోడు. అక్కడుండి నాన్న తిరిగి వస్తాడు. బాబు చెప్పినా ఏడవడం వల్ల అక్కడి నుండి కష్టంగా వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుండి ఫోన్ చేస్తాడు, ఏంటి ఏడవడం ఆపాడా? ఆ స్కూల్లో పిల్లోడిని వదిలేప్పుడు చూడండి, మొదటి రోజు విడిచినప్పుడు చూడండి, వెళ్ళేప్పుడు ఏడుస్తుంటారు. టీచర్ చెప్తుంది, మీరు వెళ్ళండి అంటారు. మనం వెళ్ళిపోము, ఎందుకంటే మనకి పిల్లోడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి. పిల్లోడు ఇంకొక 5 నిమిషాలు మరిచిపోయి క్లాసులో సంతోషంగా ఉంటాడు, కానీ సాయంకాలం వరకు అమ్మ దుఃఖంగానే ఉంటుంది. అందుకనే ఒక పేరెంట్ బయటే ఉంటారు. అలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లంచ్ హవర్ వరకు చెట్టు క్రిందే కూర్చుని ఉంటారు, తిరిగి బిడ్డను చూసే వరకు. ఇది తండ్రి హృదయం. ఎందుకు మనకి ఈ హృదయం వచ్చిందంటే, మన తండ్రి అలాగున ఆయన దగ్గర నుండే మనకు వచ్చింది. ఎందుకంటే ఆయన పూలికే కదా. అలాగున్నప్పుడు యాకోబు ఏడుస్తున్నాడు, ఈయన వెళ్ళలేకపోతున్నాడు. రాత్రంతా ఏడుస్తున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇక తెల్లార్దులైపోతుందిరా. కొంతమంది చూస్తే ఎప్పుడైనా విడవము. మీరు ఎంత టైర్డ్గా వెళ్ళి పడుకున్న భార్య బెడ్ మీద ఏడుస్తుంటే మీకు నిద్ర రాదు చూడండి. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావంటే కూడా వారెందుకు ఏడుస్తున్నారనే విషయం కూడా చెప్పరు. తర్వాత వారు కారణం చెప్పిన తర్వాత సమాధానం అవుతాం. ఆ విధంగానే పోరాడుతూ ఉన్నాడు. సో ఈ పోరాటం అనేది వేరే. మనము డానియల్లో చూసేటువంటి పోరాటం వేరే. ఏంటని అడిగితే, ఒక పర్షియా దేశపు అధిపతి, ది కింగ్ ఆఫ్ పర్షియా అని ఉంటుంది అనుకుంటా. అవును, పర్షియా దేశపు అధిపతి అని ఉంటుంది. ఇతను ఒక రాజు, లోకానుసారమైన ఒక రాజుగా ఉన్నప్పటికీ అతన్ని చూసినట్లయితే అందరిలాగే ఒక మనిషి అతడు. అతడి వల్ల ఎలా ఒక దూతను ఎదుర్కొనగలుగుతున్నాడు? అవును, వింటేనే వ్యత్యాసంగా ఉంది కదా. ఈ దూతలను గూర్చి బైబిల్ చెప్తుంది, వారికి 6 రెక్కలు ఉంటాయట. యెషయా 6వ అధ్యాయంలో మీరు చదివి చూడొచ్చు. దూతలకు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖము కప్పబడి, 2 రెక్కలతో కాళ్ళును, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ అలాంటి జైజాంటిక్ ఫిగర్. ఇతడొచ్చి పర్షియా దేశపు అధిపతి వచ్చినప్పుడు ఇతనికి అడ్డుగా అతడు నిలిచి ఉండాడు. ఆ తర్వాత అతడు చెప్తాడు, నాకు సహాయపడటానికి మైకేల్ వచ్చాడంట, మికాయేల్. అప్పుడు ఈ దూత ఏం చేయలేకపోయాడు, ఓవర్కమ్ చేయలేడు. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? ఇదే క్వశ్చన్. మంచి ప్రశ్న. ఈ చోట ఒక మనిషి ఎదుర్కొంటున్నాడు అన్నప్పుడు అక్కడ అతనిలో ఉండేటువంటి స్పిరిట్, అతని వల్ల ఎదుర్కొనలేడు, అతనిలో ఉండేటువంటి స్పిరిట్. దేవుడు ఎప్పుడు ఏది అడ్రస్ చేస్తాడంటే, లోనున్న సాతాను ఎవరి లోపల ఉన్నదో ఆ పేరునే అడ్రస్ చేస్తాడు. ఉదాహరణకు ఏజ్కెల్ 28లో చూడండి, మీరు 28:12లో చదివి చూడండి. 28:12 ఇంగ్లీష్లో చదవండి. సన్ ఆఫ్ మ్యాన్, టేక్ అప్ ఏ లామెంటేషన్ ఓవర్ ద కింగ్ ఆఫ్ టైర్ అండ్ టెల్ హిమ్ thus says టైర్, రాజును గూర్చిన అంగలార్పు అనే ఉంటది కదండి. అవును. అయితే మీరు క్రింద వాక్యాన్ని చదవండి. 13లో యు ఆర్ ఇన్ ఈడెన్ ద గార్డెన్ ఆఫ్ గాడ్. ఇక్కడ తూరురాజు ఉన్నాడా? లేదు. తూరురాజు అనేది దాదాపుగా గ్రీక్ డైనాసిటీ దగ్గర వచ్చే వ్యక్తి. తూరురాజు వచ్చి ఏదెన్లో ఉండేడా? లేదు. ఇక్కడ అడ్రస్ అన్నది తూరురాజుకే. అవును, ఆరంభించేప్పుడు. కానీ అతను మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉన్న స్పిరిట్ గురించి చెప్తున్నాడు. నువ్వు తోటలో ఉన్నవాడివి, ఏదెన్లో అపవాదే కదా ఉన్నాడు, అక్కడ అడ్రస్ చేస్తున్నాడు. నీవెలా సృష్టించబడ్డావు, అమూల్య రత్నములతో అలంకరించబడ్డావు, మరి కెరూబువై ఉన్నావు అని చెప్తున్నాడు. అయితే అడ్రస్ మాత్రం ఎవరికి వెళ్తుంది? అతడు ఎవరిలో ఉన్నాడో వానికి. అదేలాగున క్రైస్ట్ ఆ డీమన్ పొసెస్డ్ పట్టిన వ్యక్తిని చూసినప్పుడు, ఆ స్పిరిట్ నీవెక్కడి నుంచి వచ్చావు, ఆ స్పిరిట్తో మాట్లాడుతున్నాడు కదా. అయితే ఆ మనిషి అతనినే అడ్రస్ చేస్తాడు. అవును. లోనున్న స్పిరిట్ వేరే,
అతనిలోకి అది వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ తూరు రాజులో ఉండేటువంటి లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పర్షియా దేశపు అధిపతి 10వ అధ్యాయంలో ఎదిరించాడు అన్నప్పుడు ఒక దూతను ఎదిరించే అధికారము మరొక దూతకే ఉంటుంది. అయితే ఇప్పుడు వీరు ఎదిరించేది ఎవరని చూస్తే లూసిఫరో లేకపోతే వారియర్నో ఎదిరిస్తున్నాడు. అందువల్ల ఇతనికి సహాయపడటానికి మికాయేలు వచ్చాడు. ఇతనొచ్చి మెసెంజర్. పలు సమయాల్లో ఒక పోస్ట్ అందించడంలో తపాలా అందించే పోస్ట్మ్యాన్ ఉంటాడు. అతడేం చేస్తాడు, మనకు తీసుకొచ్చిస్తాడు. మన చేతికి అందనివ్వకుండా ఒక 4 రౌడీలు అడ్డుపడ్డారనుకోండి, అలాంటి ఒక సందర్భంలో అప్పుడు హెల్ప్ చేయడానికి ఒక పోలీస్ వస్తాడు కదా. అవును. అదే కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతుంది. ఇతను మెసెంజర్ మెసేజ్ ఇవ్వడానికి వస్తున్నాడు. అదెప్పుడొస్తున్నాడు? ఫస్ట్ డేనే. ఇప్పుడు ఈ పెర్షియా దేశపు అధిపతి ఎలా అతన్ని అడ్డగించుంటాడు? ఎలాగో అపవాది లోన క్రియేట్ చేస్తున్నాడు. ఎలా డానియల్ని అడ్డగించుంటాడు? అవునా? అప్పుడు డానియల్ని అడ్డగించింది ఎవరని అడిగితే ఈ అధిపతి, పర్షియా దేశపు అధిపతి డానియల్ని ప్రార్థన చేయకుండా అడ్డగించుండాలి. లేకపోతే ఈ మెసేజ్ పుచ్చుకోనివ్వకుండా అడ్డగించుండాలి. నేను నీకు ఇవ్వడానికి వచ్చాను, అతను నన్ను ఆపాడు. దానికి అర్థం ఏంటంటే ఈ స్పిరిట్ పోరాడుతుంది డానియల్కి ఈ మెసేజ్ వెళ్ళి రీచ్ అవ్వకూడదని. ఏదో రీతిలో అడ్డుపడుతున్నాడు. అది డానియల్ దగ్గరికి వెళ్ళి అది చేరకుండానో లేక డానియల్ దగ్గర ఇతను మాట్లాడనివ్వకుండానో ఎలాగో పర్షియా దేశపు అధిపతిని పెట్టుకుని ఆపుతున్నాడు. అదేవిధంగా క్రైస్ట్ గెట్సెమనీలో ప్రార్థించండి అన్నప్పుడు వీరి వలన కాలేదు. నిద్రొస్తుంది, నిద్రపోతున్నారు. ఏదో ఒకటి వస్తుంది, ఓవర్కమ్ చేయలేకపోయారు. అదే ఈ రోజు దేవుడు మనకు జవాబునిస్తున్నాడు. అన్ని ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. పుచ్చుకునే స్థాయిలో మనం ఉన్నామా అనేదే ప్రశ్న. అనేకులు దేవుడు మాట్లాడలేదంటారు. దేవుడు మాట్లాడకపోవడం కాదు, దేవుడు జవాబిస్తున్నాడు. బట్ మనము వినే స్థాయిలో లేము. ప్రశ్న అడిగి మనం పనికి వెళ్ళిపోతాం. అటు తర్వాత వేచి ఉండే అనుభవం ఉండదు, లేక దాన్ని పొందుకునే అనుభవం ఉండదు. ఈ స్థలంలో చూసినట్లయితే డానియల్కి రీచ్ అవ్వకుండా మధ్యలో అడ్డుపడ్డాడు ఇతడు. ఏదో రీతిలో డానియల్కి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇచ్చుండొచ్చు, లేక అఫీషియల్గా బిజీ కావచ్చు, లేక కూర్చొనివ్వకుండా చేసుండొచ్చు, లేకపోతే డానియల్ని తన వెంట తీసుకుని వెళ్ళుండొచ్చు. రాజు, నాతో కూడా రా డానియల్, మనం దీనికి వెళ్ళొద్దాం. అలా రాజుతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక ఏం చేయగలం? ఫీల్ చేయలేం. ఆ విధంగా ఏదో ఒకటి, అదేంటన్నది అక్కడ లేదు. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్లో హెల్ప్ చేయడానికి ఎవరొచ్చారంటే కెరూబ్ వస్తున్నాడు. అతడొచ్చి ఈ స్పిరిట్ని గద్దిస్తున్నాడు, పోరాటము చేసి. అలా సహాయం చేసి ఈ మెసేజ్ ఇక్కడ రీచ్ అవుతుంది. ఇందులో ఒక విషయం మనం గమనించాలి. యేసేం చెప్తున్నారంటే మన ఒక్కొక్కరికిని ఏంజల్స్ ఉన్నారు, పరిచర్య చేసేవారు, సర్వెంట్స్ అని ఉంది. వీరు మనకి ఆ సహాయం చేస్తారు. ఇప్పుడు మనకు ఆ సహాయం చేస్తున్నారు. వీరు మన యొద్ద నుండి విషయాన్ని తీసుకెళ్లి పరలోకంలో అనౌన్స్ చేస్తారని ఉంది. మన యొక్క కార్యాలు తండ్రి ముందర చెప్తారని ఉంది. అదే సమయంలో అక్కడి నుండి వచ్చే విషయాన్ని కూడా మనకు తీసుకొనిచ్చి వారిస్తారు. మనము ఈ యొక్క ఏంజల్స్ అనే కాన్సెప్ట్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఇంకా కొంత స్పష్టం చేసి వెళదాం. దీన్ని ఒక గ్రూప్ వారు తప్పుగా డీల్ చేస్తున్నారు. అవును. అదేమంటే దేవునికిచ్చే ముఖ్యత్వానికి బదులు ఏంజల్స్కి ఇవ్వడం చేస్తారు. ఏంజల్స్ వైపు వెళ్ళిపోయారు. అది రిస్క్. అది వెళ్ళిపోయి వీరు ఏంజల్స్తో మాట్లాడుతుంటారు. అవును. ఏంజల్స్కి ఆజ్ఞ ఇస్తారు. ఏంజల్స్ని వీరు నడిపిస్తుంటారు. ఒక పీరియడ్లో వీళ్ళకి ఏంజల్కి మధ్యలో ఉండే కాన్వర్సేషన్గా మారుతుంది. గాడ్ దగ్గర వీరు మాట్లాడు. మరి ఏంజల్స్ అనబడిన వారు నేను వెళ్లే త్రోవలో నా మార్గములలో కాపాడుటకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అయితే న్యూ టెస్టమెంట్లో దేవుడే నాలో వాసమై ఉన్నాడు, హోలీ స్పిరిట్ నాలో ఉన్నాడు, నా తండ్రి యొక్క వాహనములో వెళుతూ ఉన్నాను. ఏంజల్స్ గురించి నాకేంటి దిగులు? అవునా, నా తండ్రి ఏంజల్స్కి ఆజ్ఞను ఆయన జారీ చేస్తాడు. నేను ఆయనకి సర్వెంట్గా ఉన్నప్పుడో లేదా ఆయన యొక్క వినియాడ్లో నేను పనివానిగా ఉన్నప్పుడు నేను ఆ పనివాని దగ్గర పని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను న్యూ టెస్టమెంట్లో ఆయన సన్గానో డాటర్గానో నేను మారాను. నాకొచ్చి వీళ్ళకి ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా తండ్రే చెప్తాడు, నా బిడ్డ వెళ్తున్నాడు చూసుకో. ఇంకా ఆబ్వియస్గా అదే కదండి. మీరు మీ అబ్బాయిని ఊరికి పంపుతున్నారు. పంపినప్పుడు తనతో కూడా వెళ్లేవారికి మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అవును. అబ్బాయి జాగ్రత్త, చూసుకోండి, అవును, వేళవేళకు ఫుడ్ ఇవ్వండి, అన్ని ఇవ్వండి అని చెప్పి అబ్బాయితో ఏమంటారు? జాగ్రత్తగా వెళ్ళిరా. అదేలాగా అబ్బాయి ఫోకస్ నాన్నపై ఉండాలి గాని తండ్రి మీద కూడా వచ్చిన వారు చూసుకుంటారంటే అది వేరేలా మారుతుంది. మీరు ట్రైన్లో ఎక్కి ఎప్పుడైనా ఆ ట్రైన్ డ్రైవర్కి ప్రార్థించారా? లేదు. లేదా పైలట్కి ప్రేయర్ చేశామా? పైలట్కి ఎప్పుడైనా ఒకసారి ప్రార్థిస్తాను. మన కాన్సంట్రేషన్ మొత్తం గాడ్ మీద ఉంది. ఈ ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎలా ప్రార్థిస్తున్నాం? దేవా, ఈ ప్రయాణాన్ని ఆశీర్వదించు, నడిపేవారిని కాపాడు. ఇంతే చేస్తున్నాం కదా. మనం ఎప్పుడైనా ఆ డ్రైవర్ పేరేంటండి తెలుసుకుని పెట్టుకోండి. ఆయన ఏ ఊరివాడు, ఆయన కొరకు ప్రభువా, ఆయనకి ఎదురుగా రూపింపబడుతున్న ఆయుధం మనం చెప్పేమా? లేదు. ఎందుకంటే మనకి నమ్మకము నడిపేవాని మీద లేదు, మన నమ్మకము దేవునిపైన ఉంది. అవును. అదేవిధంగా నన్ను కాపాడే దూతలు కారు, నాకు పైన నా తండ్రి కూర్చునున్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, వారు నన్ను చూస్తున్నారు. నేను వీరి దగ్గర కాన్వర్సేషన్ కాదు, నా కాన్వర్సేషన్ దేవునితో.
ఈ థాట్ని మనం రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఒక గ్రూప్ ఏంజల్స్ వెనక వెళుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక పీరియడ్లో ఏ ఏంజల్ దగ్గర వీరు మాట్లాడుతున్నారో వీరికి తెలియడం లేదు. ఎందుకంటే సాతాను తోయబడిన ఏంజల్. ఒక దగ్గర చూసినట్లయితే రిస్క్ అయిన స్థలంలో అపాయకరమైన, ఎందుకంటే ఒక తప్పైన విధంగా దూతతో మాట్లాడడం పోయి సాతానుతో మాట్లాడే అవకాశం ఉంది. సాతానే నడిపిస్తూ ఉండొచ్చు. ఇతడు వేరే ట్రిప్లో వెళ్ళిపోతాడు. ఇంకా అంతకంటే పెద్ద విషయం ఏంటంటే సాతాను వాళ్ళతో మాట్లాడేది మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలీదు. ఎందుకంటే సాతాను వాళ్ళకి చెప్పే విషయం మనకి వాళ్ళు చెప్తారు చూడండి, అది అబద్ధంగా ఉంటుంది. మ్మ్. న్యూ టెస్టిమెంట్ యొక్క ఒక గొప్పదైన ఆశీర్వాదం ఏంటంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను. మ్మ్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలీలు దేవునితో మాట్లాడలేరు. ఎందుకంటే వారి డిస్టెన్స్ అలాగుండింది. మధ్యలో దేవుడు ఏం చేశాడు? ప్రవక్తలను, దీర్ఘదర్శులను ఉంచాడు. అప్పుడు దేవదూతలు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో అవసరమే లేదు. న్యూ టెస్టిమెంట్లో దేవుడే ఉన్నాడు నాకు. అది నాతో మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడే వచ్చాడు. ఆయనే ఉండి మాట్లాడనిస్తున్నాడు. ఈరోజు ఒక గ్రూప్ ఏంజల్స్ వెనక పరిగెత్తి ఎంతో ఇదైపోతున్నారు. సో అందులోనూ కేర్ఫుల్గా ఉండాలి. ఏంజల్స్ మనకి దేవుడు కాపుదలుగా ఇచ్చాడు. వారు ఆ పని చేస్తారు. మీరు వారికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఆదేశించాల్సిన అవసరమే లేదు. ప్రధాని వెళ్తున్నాడు. ప్రధాని చుట్టూతా భయంకరమైన బందోబస్తు ఉంది. ప్రధాని వాళ్ళకి ఆదేశమిస్తూ ఉండడు. రైట్లో రండి, లెఫ్ట్లో రండి, స్ట్రైట్గా చూసారా, ఈ క్రౌడ్ కవర్ చేయండి. వాళ్లే ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తారు. వాళ్ళకి ఆ ప్రాక్టీస్ని గవర్నమెంటే ఇచ్చి ఉంచారు. ప్రధాని ఒరి లేకుండా వెళ్ళొచ్చు, అధ్యక్షుడు ఒరి లేకుండా పోగలడు, సీఎం ఒరి లేకుండా వెళ్ళొచ్చు. ఆ ప్రోటోకాల్ని వారు చూసుకుంటారు. నా యొక్క పని వచ్చి నేనెందుకు వెళ్తున్నానో ఆ ప్రాసెస్. ఇదే దాని వెనుకున్న ఒక ముఖ్యమైన విషయం. ఈ డానియల్ చాప్టర్ 10లో మనం దీని గురించి తరచు మాట్లాడుతున్నాం. డానియల్ అయితే ఒక యూనిక్ అయిన క్యారెక్టర్గా అమర్చబడ్డారు. అదేమంటే దేవుని ప్రసన్నత మాత్రం కాకుండా దేవుడు అనేక విషయాలు రివీల్ చేస్తున్నాడు. అదేమంటే చాలా విల్లింగ్గా రివీల్ చేసే ఒక పొజిషన్ చూస్తున్నాం. దీనికి డానియల్ చేస్తున్న సాక్రిఫైస్ చాలా గొప్పగా ఉంది. హీఈస్ సాక్రిఫైసింగ్ సో మచ్ దేవుని ప్రసన్నతలో ఉండాలని. అయితే ఒక వరల్డ్లీ జాబ్లో ఉన్నారు. అయితే ఈ వచనం, ఈ 10th చాప్టర్ మాత్రం పలు ఆటంకాలు వస్తున్నట్లు చూసాం. ఎస్పెషల్లీ 14th వర్స్ 10th చాప్టర్ 14లో ఇంత క్లోజ్గా ఉన్న దేవునితో సన్నిహితంగా ఉండే ఈ వ్యక్తికి ఎన్ని ఆటంకాలు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకిలా అనుమతించబడింది? ఒక గొప్ప సేవకుడు ఒక పీరియడ్లో చెప్పాడు, డోంట్ గెట్ క్లోజర్ టు ద గాడ్ అని చెప్పాడు. డోంట్ గెట్ క్లోజర్ టు గాడ్. అవును, అలా చెప్పాడు. ఎందుకన్నట్టయితే ఆ స్థాయికి సమస్యను ఎదుర్కొంటారన్నాడు. ఎంతకెంతకు మీరు దేవునికి దగ్గరవుతున్నారో అంతకంతకు మీకు సమస్య వస్తుంది అని అన్నారు. ఇది నన్ను అడిగినట్లయితే ఇది ఒక నెగటివ్ అయింది. అవును, నెగటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది విని దేవుని దగ్గరికి వెళ్ళద్దు, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారన్నాడు. నన్ను అడిగితే దేవుని దగ్గరికి వెళ్తేనే సేఫ్ జోన్. అవునా? తప్పైన ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మీరు ఉన్నతమైన ఒక పోస్టింగ్కి వెళుతున్నారు, అప్పుడు బాధ్యతలు అధికమే కదా, నేచురల్, పని ఎక్కువ అవుతుంది కదా, రెస్పాన్సిబిలిటీ అధికమవుతుంది కదా. మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ అధికమవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అధికమైనప్పుడు టెన్షన్ కూడా అధికంగానే ఉంటుంది. అవును, మా నాన్న అదే చెప్తారు. దేవుని పని ఒక హై టెన్షన్ పని లాంటిది. హై టెన్షన్ పని అంటే ఇలా ఎలక్ట్రికల్ హై టెన్షన్ వైరుపై ఉన్నట్లు. అప్పుడు రిజల్ట్ కూడా మీకు ఆ స్థాయికి ఉంటుంది కదా. అవును, అవునా? చూడటానికి కొంతమంది కష్టమైన పని చేస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు, వారికి శాలరీ కొంత తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. కొందరు హెచ్ఆర్ ఉంటారు, అలాగే కొంతమంది సీఈఓలు ఉంటారు. మీరు చూడండి, వాళ్ళు ఏసీ రూమ్లో ఏమి చేయనట్టు ఉంటారు, జాలీగా కార్లో వెళ్తున్నట్టు. బట్ ఇంతమంది దగ్గర పని లాగేటువంటి మెయిన్ వర్క్ అక్కడే ఉంటుంది. అదొకటి. ఫ్యూచర్ ఆఫ్ ది కంపెనీ ఎలా ఉంటుందనేది ఆయనకు ఒక ప్లాన్ ఉంది. అక్కడ స్మార్ట్ వర్క్ భయంకరంగా జరుగుతుంది. అవును, ఇది హార్డ్ వర్క్. అవును, మనం అధికంగా హార్డ్ వర్క్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, ఇది చూడటానికి బయట తెలుస్తుంటుంది. అవును, అప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళుతున్నప్పుడు చూడటానికే బయట షూట్ కూడా వేసినట్టుగా ఉంటుంది. బట్ వీరందరి యొక్క పని నిమిత్తమైన తర్వాత రాబోయే 20 సంవత్సరాలకి ఆయన ప్లాన్ ముందుగా వేస్తుంటాడు. అవును, అందువల్ల వారికి శాలరీ అధికం. కరెక్ట్. అవునా? ఊరికే ఆ పై స్థానంలో ఉన్న వారికి ఇచ్చేయడం లేదు కదా. ఆ విధంగా ఎంతగా మీరు పైకి వెళ్తున్నారో అంతగా మీకు స్పిరిచువల్ టెన్షన్ అనేది ఉంటుంది. కానీ దానికైనా అవుట్పుట్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, బయలుబాటు, ఇక అన్నీ ఉంటాయి. దూరంగా ఉంటూ ఉండండి అనేది మంచిది కాదు. ఇది ఎలాగుందని చెప్పినట్లయితే, ఎందుకయ్యా మీరు స్కూల్కి వెళ్ళి బాగా టెన్షన్ అయి చదివి ఎగ్జామ్ రాసే కంటే నువ్వు బయటుండు ఒక టెన్షన్ ఉండదు అనేటువంటిదిగా ఉంది. ఇది వెలుపల ఉండాల్సిందే, బయట ఉండాల్సిందే. ఇక అప్పుడు ఈ చోట ఏం జరుగుతుందంటే 14th వర్స్లో డానియల్ అడిగినటువంటి ప్రశ్న అటువంటి ప్రశ్న. అతడు ఎంతో ప్రాముఖ్యమైన ఒక దర్శనాన్ని చూసి ఆ దర్శనాన్ని మరి ఇంకెవరూ చూడలేదు. 7వ వచనంలో, దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచితిని. ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు, దీనికైనా వివరము తెలియలేదు. అప్పుడు ఆ వివరం తెలియకపోవడం వల్ల ఆ డానియేల్ వచ్చి దానికైనా క్వశ్చన్స్ని అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి జవాబు వస్తుంది. అప్పుడు
నేనడిగినటువంటి ప్రశ్న పెద్దది. నేను చూసిన విషన్ గొప్పది. అప్పుడు జవాబు ఎలాగుంటది? పెద్దదిగా ఉంటుంది. పెద్దదిగానే ఉంటది గదా! ఇది నేను పొందుకోకుండా ఉండాలనేది సాతాను యొక్క ఆలోచన. సో ఒక ఫోర్స్ అయితే ఎక్కడ ఇతడు దేవుని యొద్దకు వెళ్ళకూడదని చెప్పి మనల్ని డిస్ట్రాక్ట్ చేసి అవాయిడ్ చేయడానికి మరొక కౌంటర్. ఇంకొక కౌంటర్. గొప్ప విషయాన్ని నువ్వు పొందుకోకూడదు. లోగానే ఉండు. నువ్వు ఈ రేంజ్‌లోనే ఉండు. ఇది అవును. వచ్చి అయితే ఏదో ఎందుకు? సండే ఆలయానికి వెళ్తున్నావు, అందులో నువ్వు సాటిస్ఫైగా ఇది ఉండు. మీరు చెప్తే అంగీకరిస్తారు కాబోలు. అలా కాదు, అయితే నిజం నిజం ఇదే. అదే. సండే చర్చికి వెళ్ళిరా. కుటుంబంగా వెళ్ళొచ్చామా? మ్, వచ్చి మధ్యాహ్నం చక్కటి చికెన్ 65 బిర్యానీ తిని పడుకొని లేచాం. మన స్పిరిచువల్ వర్క్ ముగిసింది. మ్, నీ పాటికి మినిస్ట్రీ ఇది అది అని వెళ్ళిపోతావేమో. తర్వాత బైబిల్ స్టడీ అని వెళ్ళి కూర్చుని ఉదయాన్నే ప్రేయర్ అంటూ ఇలాగే ఉంటే నువ్వు ఎప్పుడు పాస్ అయ్యేది? ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు క్లాస్కి వెళ్తావు? ఇలా అడగన ఆరంభిస్తారు కదా. ఆ విధంగానే ఇది. ఇక్కడ వచ్చి డానియల్కి ఇచ్చే రెవల్యూషన్, అందులో నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అతని దగ్గర దేవుడు చెప్పాలనుకున్నది ఎండ్ టైం గురించి. 14th వర్స్లో ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు, అయితే జనముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతనితో చెప్పింది ఎండ్ టైం. ఇశ్రాయేలుకైన ఎండ్ టైం యొక్క దర్శనం, విషన్. ఈ ఎండ్ టైం విషన్ని గూర్చి మాత్రం మీరు తెలుసుకోవడం సాతాను ఇష్టపడడు. అన్ని విషయాలు మీరు దేవుని నుండి పొందుకోవడం ఇష్టపడడు. ఎస్పెషలీ ఈ విషయం పొందుకోవడం అసలు ఇష్టపడడు. ఒక పరిచారకుణ్ణి నేను చూస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ చెప్పాడు, రెవల్యూషన్ ఆ తమ్ముడు మాట్లాడుతున్నారు అని అన్నాడు. అవునండి, ఎందుకండి అన్న. చాలా కేర్ఫుల్గా ఉండమన్నాడు. ఎందుకంటే సాతాను మిమ్మల్ని ఎలాగైనా పడేయాలని చూస్తాడు. నాకు తెలిసి 17 సేవకులు పడిపోయారని చెప్పాడు. నాకైతే అందులో ఆ ఒప్పందం లేదు. మరి సేవకులను గూర్చి అలా చెప్తున్నాడు. అయితే తన ఎక్స్పీరియన్స్ నుండే చెప్తున్నాడు, ఒక కాషన్గా చెప్తున్నాడు. అయితే నేను దానిని ఎలా తీసుకున్నానంటే, రెవల్యూషన్ మాట్లాడే వాళ్ళందరూ పడిపోయినట్లయితే రెవల్యూషన్ పొందుకున్నవాడు ఏం కావాలి? జాన్ ఏమై ఉండాలి? అవునా? బట్ ఆ స్థాయికి మీ స్పిరిచువల్ స్టాండర్డ్ మీరు కాపాడుకోవాల్సింది అవశ్యం. అతడు అదే చెప్తూ ఉన్నాడు. అర్థమైంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ రెవల్యూషన్ వచ్చి సాతాను యొక్క అంతిమ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. వాని ఎండు మాట్లాడుతున్నాం. ఏదైనా కూడా సహిస్తాడు. తన ఎండుని మాట్లాడేది, మరి నేను నరకానికి వెళ్తాను, జనులు పరలోకానికి వెళ్ళడం అనేది తను ఏం చేయలేడు, అంగీకరించలేడు అనేటువంటిది తను చెప్పాడు. అదే నేను చెప్తున్నాను. ఈ ఎండ్ టైంను గురించిన విషయాలు తెలుసుకోవడం సేవకులు ఈ విధంగా చెప్పారు. రెవల్యూషన్ మాట్లాడి ముగించి ఇంటికి వస్తున్నారంటే ప్రేయర్ఫుల్గానే రండి. వేరింకేది కూడా జాలిగా మాట్లాడుకుంటూ రావద్దు. ఏమంటే ఎందుకంటే ముగించి వచ్చేప్పుడు సాతానన్నది ఒక టెన్షన్లో ఉంటది. అది ఒక విధమైన జనులు విడుదల కావడం ఇష్టపడదు అని అన్నాడు. నన్ను అడిగితే అన్ని మినిస్ట్రీలకు కూడా అంతే. ఇప్పుడు మీరు ఒక డెలివరెన్స్ మినిస్ట్రీ చేశారు, సాతాన్ నుండి ఒకరిని విడుదల చేశారు. మిమ్మల్ని గురించి సంతోషపడతాడా? లేదు కదా. ఒక కుటుంబాన్ని 10 సంవత్సరాల డిప్రెషన్లో పట్టి ఉంచాడు. మీరు మాట్లాడి మీ ద్వారా దేవుడు విడుదల ఇచ్చాడు. వారు డిప్రెషన్ నుండి బయటకు వచ్చారు. అందువల్ల వాడు సంతోషపడతాడా? లేదు. అయితే కొన్ని విషయాలు జనులకు తెలియకూడదనేటువంటి విషయాలు తెలియజేస్తున్నప్పుడు వాడు కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు. ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. అలాగుంటున్నప్పుడు ఈ యొక్క ఎండ్ టైం విషయాలను మాట్లాడుతున్నప్పుడు కొంచెం మోర్ అటెన్షన్, మోర్ కాన్సంట్రేషన్, లేక ఇంకా కొంత ప్రేయర్ఫుల్ అయినటువంటి లైఫ్, ఇది మనం చేయాలి. నేను ఈ డెలివరెన్స్ మినిస్ట్రీ చేసే వాళ్ళకి చెప్తాను, మీరు మిగతా సేవకులు చేసే ప్రార్థన కంటే మీరు 2 అంతలు చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని చుట్టి ఎప్పుడునూ ఒక వార్ఫేర్ ఉంటూనే ఉంటుంది, స్పిరిచువల్ వార్ఫేర్. మీరు కొంచెం అలాగంటే కొట్టడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఈ యొక్క ఎండ్ టైమ్ మినిస్ట్రీ ఎస్కెటాలజీ. అయితే ఎనఫ్ వచనాలున్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేసి సీల్ చేయడానికి. ఇది ప్రేక్షకులకు మనం ఒక పాజిటివ్ గానే చెప్పొచ్చు. అవునవును. ఇదేదో భయపడడానికి కాదు. వీ కెన్ డూ బోల్డ్లీ. గవర్నమెంట్ మిమ్మల్ని ప్రభుత్వము లేక దేశం వచ్చి ఒక సైనికుణ్ణి వార్ ఫ్రంట్కి పంపుతుందంటే ఎవరైనా ఒట్టిగా పంపుతారా? తనకు కావలసిన డ్రెస్సు, తనకు కావలసిన వెపన్స్, అతనికి అవసరమైన సేఫ్టీ, అతని కుటుంబ అవసరత ఏంటో అన్నీ కూడా రెడీ చేసి అతన్ని పంపుతున్నారు కదా. ఆ గవర్నమెంటు ఇంకా స్ట్రాంగ్ అవుగా వెపన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అందువల్ల దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించమంటాడు. మనకైనటువంటి సేఫ్టీ మనకి అవసరమై ఉంది. రక్షణను శిరస్త్రాణమును, వాక్యమును, ఆత్మఖడ్గమును ధరించుకొనుడి, సిద్ధమనస్సును జోడు తొడుక్కొని ఇవన్నీ ధరించుకొని ఒక ఆర్మర్ ఆఫ్ గాడ్గా నిలవబడమన్నప్పుడు ఇది మాత్రమే కాదు, హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు. చుట్టూ దూతలు, ఏంజెల్స్ ఉన్నారు. అవును, ఇవి కాకుండా ఇశ్రాయేలును కాపాడువాడు ముందు వెనుక ఉండి కాపాడుతూ ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించదను. ఇంతటి ఒక సేఫ్టీతోనే నేను వెళ్తూ ఉన్నాను. సో ఎవరు ఏది కూడా ఇక్కడ చేయలేరు అన్లెస్ నేను వీక్గా ఉంటే.
ఎంతటి వెపన్ ఉన్నా కూడా నాకు మత్తు కలిగితే ఏమవుతాను? అవును. మత్తొచ్చి పడితే అవును. నాకన్ని వస్తువులుండి ప్రయోజనమేంటి? అదేవిధంగా నేను స్పిరిచువల్గా వీక్గా ఉంటే నా చేతిలో ఎన్ని వెపన్స్ ఉన్నా ఏం మర్యాద? సో అందువల్ల నేను చేయవలసింది ప్రేయర్ఫుల్గా, తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్లో, తర్వాత దేవునితో ఉండేటువంటి రిలేషన్షిప్లో, హోలీనెస్లో, అన్నిటిలో నేను పర్ఫెక్ట్గా ఉంటున్నప్పుడు, హెవెన్ యొక్క ఈ వెపన్స్ నాతో ఉంటున్నప్పుడు ఎటువంటి మినిస్ట్రీ సంతోషంగా చేయగలం? యోచించండి. ఈ మినిస్ట్రీకే ఇలా చెప్పినట్లయితే లోకాన్నే విమోచించేటువంటి మినిస్ట్రీని యేసుప్రభు చేశాడు. ఆయనకెన్ని సమస్యలొచ్చాయి, అవన్నీ అధిగమించి జయించాడు గదా. లోకాన్ని జయించానంటున్నాడు గదా. దానితో మరొక మాట చెప్పాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. మనము కూడా జయించగలమని చెప్పాడు. పౌలు ఒక దగ్గర చెప్పాడు, మనము వీడు స్థలములన్నిటిలోనూ అత్యధిక విజయం కలుగజేయవాడు, మోర్ దెన్ ద కాన్కరర్స్ అని చెప్తున్నాడు. సో మనము ఖచ్చితంగా ఈ వార్ఫేర్లో జయించబోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. చివరగా ఈ వచనం చదువుతున్నప్పుడు మనం డానియల్ ఎలా కన్క్లూడ్ చేయాలి? దీనిలో దేవుడు ఇన్ని అవరోధాలు ఉంటాయి, నిలుచుంటారు, అయితే హెవెన్ నీకై సహాయంగా నిలబడుతుంది. నువ్వు దిగులు పడద్దు, నిశ్చయంగా నీవు అడిగింది వస్తుంది. 21 రోజుల ముందు అడిగావో, 21 నెలల క్రితం అడిగావో, అయితే నీవు అడిగిన కార్యాలకు జవాబు వస్తుంది. ఏదో ఒక అడ్డు దేవునికి మనకి మధ్యలో ఏదో ఒకటి ఉంది, ఏదో రీజన్ ఉంది. అది స్పిరిచువల్ వార్ఫేర్ కావచ్చు, లేక మనమే రీజన్ కావచ్చు. పలుమార్లు మనం దేవుని సన్నిధిలోనే కూర్చోము గదా, రోమింగ్లోనే ఉంటాం గదా. నిన్న ఒకరు చక్కగా చెప్పారు, ప్రయాణము సంచారము రెండిటికి డిఫరెన్స్ ఉందన్నాడు. జర్నీకి, ప్రయాసకి. జర్నీ అంటే ఏంటి? నేను ఒక డెస్టినేషన్ తీర్మానించి వెళ్లడమే జర్నీ. డెస్టినేషన్ తీర్మానించకుండా వెళ్లేదానికి పేరేంటి? ప్రయాసపడి వెళ్తున్నాం. అదే విధంగానే నేను దేవుడు చూపిన డెస్టినేషన్ వైపుగా నడిచినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. వాటి సమయంలో అవి వచ్చి చేరతాయి. సో గాడ్ నిన్ను అడిగేది అంటే ఆయన ఇష్టపడి నేను అడిగింది ఇవ్వకుండా ఉండాడు. డిలే అవుతుందని అర్థం కాదు, ఏదో ఒక అడ్డుంది, అడ్డు తొలగినప్పుడు దేవుడు దయచేస్తాడు. సంతోషం బ్రదర్ జగన్. ఇంత డీటెయిల్స్ ఇందులో చూసాం. ప్రేక్షకులకు ఈ ప్రశ్న సాధారణంగా అడిగినట్లు అనిపించింది. అయితే అందులో డెప్త్ అయిన విషయాలు మనం మాట్లాడాం. వారు అడిగితే తప్పకుండా దొరుకుతుంది. అది కాకుండా మనం స్పిరిచువల్ థింగ్స్ అడిగినప్పుడు దేవుడు స్పిరిచువల్ థింగ్స్ ఇష్టపడే చేస్తాడనే అర్థం చేసుకుంటున్నాం. ప్రేక్షకులు అడిగే ప్రశ్నకు స్క్రీన్లో ఓ నెంబర్ ఉంది. నెంబర్ వేయడానికి గల కారణమే మీరు అనేక ప్రశ్నలు అడగాలని. ఆ ప్రశ్నలు మాట్లాడుకుంటున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సిరీస్ మొదలు పెట్టడానికి ముందు మళ్ళీ మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో మరో ప్రశ్నతో కలుద్దాం. ప్రేక్షకులు అడిగే ప్రశ్నతో మొదలు పెడదాం. వందనాలు, నమస్కారం.